సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో మన ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అంటే నా నైట్ లెవెల్ 30కి వచ్చిందనేమాట మన రా. అండ్ ఈ రా నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ రా ఉండే బాస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేకబ్ ఫాటు ఈరోజు ఎక్నాలెడ్జ్, అంటే మన రా షోలో ఎక్నాలెడ్జ్ చేయాలి రోమన్ రేన్స్కి. సో ఈ ఎక్నాలెడ్జ్ సెగ్మెంట్వి మనకి చూడడానికి దొరికింది. అండ్ ఇంకా చాలా జరిగింది బాస్. లైక్ ఓబా ఫేమి వార్నింగ్ ఇచ్చేసిండు అనేమాట ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. బ్రౌన్ బ్రేకర్ అనుకోకుండా స్పియర్ ఇచ్చి పడేసిండు మన పాల్ హేమంకి. అంటే చాలా డ్రామా జరిగింది మన ఈరోజు రాలో. సో మన రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇంకేంది బాస్, మనము టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్, జిమీ యూసో, జే యూసో అక్కడ వచ్చినారు. అండ్ బాస్ ఫ్యాన్స్ అయితే నిజంగా క్రేజీ బాస్. మన ఈ రా షోలో ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చేర్ చేసినారు. అండ్ ఓన్లీ రా షో అని కాదు, మన రీసెంట్లీ మన క్లాష్ ఇన్ ఇటలీ వచ్చింది కదా. సో దాంట్లోవి చాలా అంటే బ్రాక్ లెస్నర్ థీమ్ సాంగ్ పైన ఈ టైప్లో పాట పాడడం నిజంగా అంటే నిజంగా బాస్ చాలా ఫ్యాన్స్ ఎనర్జీగా ఉండలేదా షో. ఎంత బేకార్ ఉన్న షో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ రా అయితే బేకార్ కాదు, మంచి ఇంట్రెస్టింగ్ ఉండే షో. స్టార్టింగ్లోనే మన బ్లడ్ లైన్, మన రోమన్ రేన్స్, జిమీ యూసో, జే యూసో రింగ్లో వచ్చేసినారు. రింగ్లో రాగానే బాస్ ఫ్యాన్స్ చాలా షేర్ చేసిన తర్వాత రోమన్ రేన్స్ చెప్పిండు అక్కడున్న ఫ్యాన్స్కి ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పిండు. ఫ్యాన్స్ ఎక్నాలెడ్జ్ చేసినారు. దాని తర్వాత రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు అసలు ఈరోజు అంటే మన ఎక్నాలెడ్జ్మెంట్ డే కన్నా ఇంకా వేరే డే స్పెషల్ ఉండదు. సో ఈరోజు ఎక్నాలెడ్జ్మెంట్ డే అని చెప్పిండు అనమాట. అండ్ జేవుస్ అక్కడ ఏమని చెప్పిండు హే జేకబ్, ఏమైంది ఇక్కడ ఓటీసీ రింగ్లో వచ్చేసిండు. అండ్ ఈరోజు నీ జాబ్ ది ఫస్ట్ డే. అండ్ ఫస్ట్ రోజు ఎవరైనా లేట్ వస్తారా, ఎక్కడున్నావు జేకబ్ ఫాటు వచ్చి అని చెప్పిండు అనమాట. సో అప్పుడే అక్కడ జేకబ్ ఫాటుది ఎంట్రీ అయిపోయింది. అండ్ బాస్ మన జేకబ్ ఫాటు రింగ్లో వచ్చిండు. రింగ్లో రాగానే రోమన్ రేన్స్ చెప్పిండు, నీకు తెలుసు జేకబ్ ఫాటు ఇప్పుడు టైం అయిందో, అంటే ఇప్పుడు టైం వచ్చేసింది ఇక అని చెప్పినప్పుడు అక్కడ పక్కన జేవుసో చెప్తుంటాడు చూడు ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు నువ్వు ఎక్నాలెడ్జ్ చేయాల్సిన అదే అని మాట్లాడుతూ ఉంటాడు. సో అప్పుడే జేకబ్ ఫాటు జే యూసో ముందు ఇట్లా కోపంలో వచ్చిండు. రాగానే రోమన్ రేన్స్ ఏమని చెప్పినంటే హే జేకబ్, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పిండు అనమాట. సో అప్పుడు ఇక మరోసారి జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వచ్చేసిండు. రాగానే బాస్ అక్కడ జేకబ్ ఫాటు ఏమని చెప్పిండంటే చూడు ఇప్పుడు లాస్ట్ నైట్ అంటే నేను ట్రైబల్ కాంపాక్ట్ మ్యాచ్లో నాకు తెలుసు దాన్ని, అంటే ఇప్పుడు ఆ మ్యాచ్ నేను టైటిల్ గెలిచిన నేను అంటే ఇప్పుడు నేను ఆ మ్యాచ్ ఓడిపోయినా అంటే దాని పరిణామాలు ఏముంటానో చాలా బాగా తెలుసు. అండ్ అంటే నేను మొత్తం వరల్డ్ ముందు, నా చిల్డ్రన్స్ ముందు నేను ఓడిపోయినాను. అండ్ ఒక మొగాడిలా ఒక మాట పైన నిలబడే టైం వచ్చింది. అండ్ నేను నిన్న నైట్ నా ట్రైబల్ చీఫ్తో ఓడిపోయినా అని అక్కడ చాలా క్లియర్లీ ట్రైబల్ చీఫ్ అని చెప్పేసిండు రోమన్ రేన్స్కి. కానీ అప్పుడే ఒకటిసారి జే యూసో సైడ్ వెళ్ళి నేను నీతో ఓడిపోలే, అర్థమైందా, నేను ట్రైబల్ చీఫ్తో ఓడిపోయినాను నీతో కాదన్నట్టు, అంటే నువ్వెందుకు ఇంత ఎగురుతున్నావురా బాబు అని ఒక టైప్లో జేకబ్ ఫాటు రియాక్షన్ అంటే మన జే యూసో సైడ్ చూసి ఆ రియాక్షన్ ఇచ్చిండు. అండ్ మళ్ళీ ఒకసారి జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వచ్చి ఐ ఎక్నాలెడ్జ్ యూ అని చెప్పిండు. ఎస్, జేకబ్ ఫాటు ఎక్నాలెడ్జ్ చేసిండు రోమన్ రేన్స్కి. దాని తర్వాత ఇట్లా కింద కూర్చుండు. అండ్ చాలా ఎమోషనల్గా అనిపించింది అనమాట మన జేకబ్ ఫాటు. అండ్ బాస్ ఇట్లా చేయగలిపారు అనమాట. అండ్ దాని తర్వాత మన రోమన్ రేన్స్ ఒక మాట చెప్పిండు జేకబ్ ఫాటుకి, ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ ఐ లవ్ యూ అని చెప్పిండు అనమాట. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నీకు ఇది మొత్తం అర్థం కాదు, ఏదో ఐ లవ్ యూ అని చెప్తే ఏదో ఉట్టి చెప్తున్నా అని నీకు అర్థమవుతుంది, కానీ నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది అని ఈ టైప్లో రోమన్ రేన్స్ చెప్పిండు. అండ్ దాని తర్వాత వీధవన్ సైన్ చూపించినారు మన అందరు వీళ్ళు, అంటే జేకబ్ ఫాటు అందరు వీధవన్ సైన్ చూపించి ఇక రింగ్ బయట వెళ్ళిపోయినారు. జేకబ్ ఫాటు వీళ్ళతో పాటు ఇక వెళ్ళాల్సిందే, ఇక రోమన్ రేన్స్తో కలిసి కనిపించాల్సిందే బాస్. కానీ జే యూసో అండ్ జేకబ్ ఫాటు మధ్య ప్రాబ్లం వీళ్ళు చూపిస్తున్నారు. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో
నెక్స్ట్ వచ్చింది మన ఒక మంచి మ్యాచ్, అంటే మన కింగ్ ఆఫ్ ద రింగ్ అంటే కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ది ఒక ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఉండే అనమాట. ఒక ఫెటల్ 4-way మ్యాచ్ ఉండే. అండ్ బాస్ ఈ మ్యాచ్లో మన సోలో సికోవా వర్సెస్ మన పెంటా వర్సెస్ మన ఒబ్బా ఫేమి వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో మ్యాచ్ జరిగింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో సోలో సికోవా ఠాలా టొంగా అంటే ఇలా అసలు డిఫరెంట్ లెవెల్ వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళు ఒబ్బా ఫేమితో ఫైట్ చేసినారు. అక్కడ ఠాలా టొంగా చాలా ఇంటరప్ట్ చేసిండు. అండ్ ఇక ఫైనల్గా ఇక లాస్ట్లో కిరాక్ అయిపోయాడు మన ఒబ్బా ఫేమి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఒబ్బా ఫేమియే గెలిచిన తర్వాత అక్కడ ఒబ్బా ఫేమి మైక్ తీసుకొని బ్రాక్ లెస్నర్కి కావాడని చెప్పేసిండు బాస్. అంటే భయపడుతున్నాడంట, అంటే కావాడని చెప్పేసిండు ఒక టైంలో, అంటే పిరికి వాడని చెప్పేసిండు మన బ్రాక్ లెస్నర్కి ఒబ్బా ఫేమి. అండ్ ఒబ్బా ఫేమి ఏమేమి చెప్పిండు అంటే, ఇప్పుడు నువ్వు ఒక మ్యాచ్ గెలిచినావు, నేను ఒక మ్యాచ్ గెలిచినాను, కానీ ఇన్ ఫ్యూచర్లో నేను నీతో మరొకసారి కలుస్తా అని ఇక్కడ వార్నింగ్ ఇచ్చేసిండు. అంటే ఇక్కడితో అయిపోలేదు, ఇన్ ఫ్యూచర్లో ఉందనేమాట. అంటే నువ్వు ఒక మ్యాచ్ గెలిచినావు, నేను ఒక మ్యాచ్ గెలిచిన, అండ్ మూడో మ్యాచ్ డిసైడ్ చేస్తుంది అనమాట మన ఇద్దరు ఎవరు తోపు అన్నట్టు అక్కడ ఒబ్బా ఫేమి చెప్పేసిండు. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి రింగ్లో మన సోల్ రుకాది ఒక సెలబ్రేషన్ చూడడానికి దొరికింది. ఎందుకంటే సోల్ రుకా ఇప్పుడు న్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. సో ఇప్పుడు అదే రింగ్లో ఇంటర్వ్యూ టైప్ జరిగింది. నువ్వు జస్ట్ కొన్ని రోజుల ముందే రాలో వచ్చినావు, అండ్ ఇప్పుడు నువ్వు న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. సో ఎట్లా అనిపిస్తుంది అడిగినప్పుడు సోల్ రుకా నిజంగా నాకు చాలా మంచి అనిపిస్తుంది. నాకు ఒక నమ్మకం ఉండే నేను ఛాంపియన్షిప్ని నేను గెలిచినాను, కానీ నాకంటే ఎక్కువ ఈ ఫ్యాన్స్ అందరికీ నా పైన ఒక నమ్మకం ఉండే. సో అందుకని ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ అని ఫ్యాన్స్ గురించి మాట్లాడిన. అండ్ బెక్కీ లించ్ నిజంగా అంటే బెక్కీ గురించి గొప్ప మాట్లాడాలి, ఎందుకంటే బెక్కీ నాకు అవకాశం ఇచ్చింది. అండ్ బెక్కీ ఏదో పెద్ద గ్రేటెస్ట్ అనుకుంది, బట్ నేను బెక్కీకి రాంగ్ ప్రూవ్ చేసినాను, నేను బెక్కీ లించ్కి ఓడిపించేసినాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా నా గురించి ఏదైనా తక్కువగా ఆలయన్స్ లేదా తక్కువ అంచలేస్తే అలా సోలు నాదైపోతుంది. సేమ్ నిన్నట్లాగానే మీకు ఒక మాట వినపడుతుంది, మీ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఈజ్ సోల్ రుకా అని. సో ఈ టైప్లో మన సోల్ రుకా మాట్లాడింది. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. కానీ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ మళ్ళీ ఒకసారి మన బ్లడ్ లైన్ కనిపించింది బాస్. అండ్ అదే మన క్లాష్ ఇన్ ఇటలీ అయిపోయిన తర్వాత, అంటే మన బ్యాక్ స్టేజ్ అంటే ఆఫర్లో అక్కడ రోమన్ రైన్స్ అండ్ కోడీ ఫేస్ టు ఫేస్ వచ్చినారు కదా. సో అదే వీడియో ప్యాకేజ్ అక్కడ చూపించినారు, రోమన్ రైన్స్ ది బ్లడ్ లైన్ అది టీవీలో అక్కడ చూసినారు. అండ్ అప్పుడే రోమన్ రైన్స్ ఏమని చెప్పిండంటే, నిజంగా నేను ఈ కోడీ రోడ్స్కి తర్వాత చూసుకుంటా అని చెప్పిండు. కానీ ఇక ప్రజెంట్ ఏంటంటే చూడు జే ఉసో, నువ్వు ఈ టైటిల్ గెలిచినావు, నా దగ్గర ఉన్న టైటిల్ నువ్వు ఇంతకుముందు గెలిచినావు, దీని టేస్ట్ ఏందో చూసినావు, కానీ ఆ టైటిల్ అంటే కోడీ రోడ్స్ దగ్గర ఉన్న టైటిల్ నువ్వు గెలవాలి. అండ్ ఎప్పుడు ఒక గుర్తుపెట్టుకో, ఒక్క టేబుల్ కాడ అంటే 2 హెడ్స్ ఉంటాయి అన్నమాట ఒక టేబుల్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు కింగ్ ఆఫ్ ద రింగ్ అంటే ఈ టోర్నమెంట్ గెలిచి నువ్వు కోడీ రోడ్స్తో ఫైట్ చేసి ఆ టైటిల్ గెలువు అని అక్కడ చెప్పిండు. అండ్ ఇక మన జే ఉసో ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను, ఇప్పుడు నేను దీంట్లో అంటే చాలా జోష్లో కనిపిస్తాడనమాట. సో అప్పుడే జిమ్మీ ఉసో వెళ్ళిపోతూ ఉంటాడు జే ఉసోతో, కానీ అంతలోనే రోమన్ రైన్స్ ఆపి జిమ్మీ ఉసోకి ఏమని చెప్పిండు అంటే, చూడు జే ఉసోకి సొంతంగా చేయని అని చెప్పిండనమాట. అండ్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ వచ్చింది మన ద 619 రెమిస్టేరియో అండ్ డ్రాగన్ లీ వర్సెస్ రూసఫ్ అండ్ ఈథన్ పేజ్ మ్యాచ్. అండ్ బాస్ ఇది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే బాస్, చాలా మంచి రెస్లింగ్ ఉండే ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన రెమిస్టేరియో అండ్ డ్రాగన్ లీ. సో నెక్స్ట్ మనకి క్వీన్ ఆఫ్ ద రింగ్ది ఒక టోర్నమెంట్ మ్యాచ్ ఆఫ్ ఫైటల్ 4-way మ్యాచ్ ఫస్ట్ రౌండ్ ఇది చూడడానికి దొరికింది బాస్. అండ్ ఇక్కడ ఈ మ్యాచ్లో ఫైట్ చేసిన మన లాస్ట్ లెజెండ్ ఇయో స్కై, మన రోక్సాన్ ప్యారెస్ అండ్ జూలియా బాస్ ఈ మ్యాచ్లో ఫైట్ చేసినారు. ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఇయో స్కై. సో నెక్స్ట్ మన రా మెయిన్ ఈవెంట్లో మనకి మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో
ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఎస్, ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే చాలా తమాషాలు జరిగినాయి బాస్. అండ్ నాకు హైలైట్ ఏమనిపించింది అంటే పాల్ హేమన్ పైన స్పియర్ పడ్డది చూడు, అంటే ఇప్పుడు బ్యారికేడ్ సైడ్ అది అంటే అనుకోకుండా పడ్డది అంటే అది బ్రేకర్తో పడ్డది అనమాట స్పియర్. సో ఇది ఒక షాకింగ్ చూపించినారు ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే ఇక్కడ మౌంటైన్ స్పోర్ట్ వచ్చింది అనమాట చాలా ఇంటరప్ట్ జరిగినప్పుడు. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ ఈ మ్యాచ్లో గెలిచిండు బాస్. అండ్ హైలైట్ ఏంటంటే సెత్ రాలెన్స్ గెలిచిన తర్వాత ఇట్లా వీధవన్ సైన్ చూపించిండు, టైటిల్ కోసం వస్తానంటే ఇక్కడ సిగ్నల్ చేసిండు అనమాట. సో దాని గురించి మనం అప్డేట్ వీడియోలో మాట్లాడదాం. సో మీకు అసలు ఈరోజు జరిగిన రా ఎట్లా అనిపించిందో ఒక్కసారి మీరు కామెంట్స్ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు బాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.